అందరూ ఊళ్ళంతా కళ్ళెట్టుకు చూడండి, ఇది నా శిష్యుడు చేసిన కొత్త ఐటెం. నేను వాయిపోతాను కాదు, ఆడి పని ఆడి చేసి వెళ్ళిపోయాడు కదా. నేను ఆడికంటే పెద్ద ముదర్ని, అంటే గురువుని. పేరు హంసరాజు. రారా, నా శిష్యుడు వచ్చి నీ ఒంట్లో ఎముకలు ఏరేటప్పుడు నిజం చెప్పు. నేను జరిగిస్తాను, నన్ను ఏం చేయొద్దని చెప్పండి. నీ గురించి నేను రికమెండ్ చేస్తాను కానీ నిజం చెప్పు. అంజలి చెల్లెలు శాలిని తాకట్టుకు తీసుకొచ్చింది బంగారం చేయనే, అది కవరింగ్దని అబద్ధం చెప్పమన్నది తిరువురు నాయుడు తమ్ముడు రుద్రపతి. చాలు, నువ్వు తప్పుకో. నేను ఓ పాపం చేశాను. అల్లాయాలో ఒక రోజుని ఇదిగో ఈయన్ని రావయ్యా అయ్యా పిలుస్తుంటే రావచ్చు కదా. బాగా తాగించి స్పోలో లేకుండా చేసి ఇతనికే తెలియకుండా అంజలి ఆఫీసులో పడుకోబెట్టుకోండి. నేనే రుద్రపతి చెప్పడం వల్ల నేను అలా చెయ్యాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి. అంజలి మంచి పిల్ల, తను ఏ తప్పు చేయలేదు. అంజలి నిరపరాధి. పిలుస్తున్నారు. నాకు తెలియదు, యాక్టింగ్ చేస్తున్నాను. నిన్నేరా ఏని పిలుస్తున్నారనా? తమ్ముడు, నన్నేనా ఏం పిలిచా? కూర్చోనంటే ఎవడ్రా ఇక్కడ వాయిపోతున్నట్టు చెప్పుకుంటూ తిరుగుతుంది. ఆడేమో ఓర తిరుగుడు తిరగటం లేదు, తప్పు చేసిన వాళ్ళని ఎగిరెగిరి తలుపుతున్నాడు నా శిష్యుడు. అప్పుడు పిలవరా నీ శిష్యుని, పబ్లిక్ రమ్మను. నువ్వు పిలవగానే వచ్చేస్తాడేటి? నీకు 4 తగిలిస్తే వాడు వస్తాడుగా. అట్టమైన వాడి చేత తన్నులు తిని నా ఒంట్లో స్పేర్ పార్ట్స్ అన్ని మొద్దు పారిపోయి నువ్వు కొట్టినా నాకేం నొప్పి తెలవదు. జరగబోయే దాని గురించి ఆలోచించు. నా శిష్యుడు వాయుపుత్ర నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి తోలొలిసి ఉప్పు పాత్ర వేసేస్తాడు, పర్వాలేదా? పిరికి నాయాల భయపడిపోయాడు. ఊరుకున్నామని అనుకున్నాను, నా రేంజ్ తెలియక తెగ రెచ్చిపోయాడు. నువ్వు ఓ చోట నిలబడి పెట్టి ఆ వాయుపుత్రుడికి ఇస్తాను రా జర్కు. అప్పుడు పెడతాను నీకు స్పాట్. పారా రేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. అంజలి మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేయాలని అందరు పని వాళ్ళు ఆశపడుతున్నారు. సింహ తలుపు ఎవరు తెస్తారు? ఎవరు? నువ్వే. అర్థమైంది. తలుపు ఎక్కడ తీయమన్నాను, నన్ను చేయమని చెప్పాను నీకు. లోనకొచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి నన్ను గిచ్చి రెచ్చగొట్టి ఏదైనా చేసేవనుకో పేలిపోద్దాన్ని. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఏమన్నా గొప్పగా ఉందన్న. నమస్కారం అమ్మా. జరిగిన సేవంత తమరు ఇనే ఉంటారు. ఇతనికి అంజలికి తప్పుడు సంబంధం ఉందని నన్ను బెదిరించి నా చేత చెప్పించింది నా నాయుడు తమ్ముడేనమ్మా. కానీ నిజాన్ని బయట పెట్టింది నా శిష్యుడు వాయుపుత్ర. అంజలి ఎలా నిరపరాదో ఈయన కూడా అలాగే నిరపరాది. ఎవరా నీ శిష్యుడు? నేను వాడిని చూడాలి, రమ్మను. రప్పిస్తారు. రమ్మనండి. ఎలా రమ్మంటానయా? నువ్వు గత నోరు మూసుకుని ఉండదు కదా. రమ్మనంగానే రావటానికి ఏమన్నా గంగిరెద్దా? వాయుపుత్ర ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో ఆడిగే తెలుసు. డబ్బులు అదొకటి. నా శిష్యుడు వాయుపుత్ర ఓ విషయం మీ సేవనేయమన్నాడు. ఏమని? ఉండవయ్యా, ఆడికి అర్జెంట్ గా డబ్బు కావాలంట. తమరు అబ్బాయి ఈశ్వర ప్రసాద్ బయటకు వస్తే ఆయన పేనాలకి నాయుడు కుటుంబం వల్ల ప్రమాదం మీకు తెలుసు కదా. తమరు వాయుపుత్ర అడిగిన డబ్బులు ఇస్తే తమరు అబ్బాయి గారి పేనాలు కాపాడుతానని నా శిష్యుడు వాయుపుత్ర మాటిచ్చాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీ మీద లేదు. నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు. నిజమే కదా? అయిపోరే అమ్మా, డబ్బులు నా చేతికి ఇవ్వకండి, చిన్నమ్మాయి గారి చేతికి ఇవ్వండి. మనకి తెలిసిన కుర్రోడు కూడా ఆసుపత్రిలో ఉన్నాడు. ఆడి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో పాపగారికి తెలుసు. వీడు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. పాపగారికి కావాల్సిన కుర్రోడే, పేరేటో తెలుసా? రమేష్. సతీష్. అది నీకెలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను చెప్పానా? సరే, సతీష్. అతనెవరే? నాకు తెలియకుండా నీకే తెలిసిన వాడు? అది తన ఫ్రెండ్. ఫ్రెండా?
అవునమ్మా, ఇప్పుడంతా లవర్ని ఫ్రెండ్ అనే అంటున్నారు. ఏయ్, నువ్వెందుకు మాట్లాడతావు? వెనక్కి పో. రే, నీ గురువు నేనే దూరంగా ఉన్నాను, నువ్వు రాంగ్ రూట్లో దగ్గరికి వెళ్ళిపోతావేటి? నువ్వు చెప్పినట్టే ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తాను, కానీ ఆ వాయుపుత్ర మా అబ్బాయి ప్రాణాలకి అండగా ఉంటాడుగా. 100% గ్యారంటీ. గ్యారంటీ అట్టాక నువ్వెవరో కరిసైపోతాడు. రే, గురువు ఉండగా శిష్యుడు తోకాడించకూడదు. సరే గాని అతనెందుకు వీళ్ళకి సహాయం చేయాలి? అది 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 ఒక పెద్ద ప్రేమ కవిత. అయిపోయిన తిరణాలప్పుడు నా శిష్యుడు వాయుపుత్ర వచ్చాడు. అక్కడ మన అంజలమ్మ గారు చేసిన పార్పనాట్యాన్ని చూశాడు. చూసిన నిమిషంలోనే అంజలమ్మ మీద మనసు పారేసుకున్నాడు. ఇప్పుడు అంజలమ్మ కోసం ఏమైనా చేస్తాడు నా శిష్యుడు. అప్పుడు ఎందుకు దాక్కోవడం? వచ్చి చెప్పొచ్చుగా. అమ్మగారు మనసులో ఏముందో తెలియదు కదా. ఒకవేళ ఈ అమ్మాయి ఒప్పుకుని ఈయన వద్దంటే ఈయన కొట్టిపడేసి ఆయన బయటపడతాడు అనుకుంటానండి. ఎందుకు నన్ను అలా భయపెట్టేస్తున్నా? తప్పైపోయింది. అవసరాలు ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది, సెలవు తీసుకుంటున్నాను. వెళ్ళు వెళ్ళు. గురువు ముందు నడవాలా, శిష్యుడు చేతులు కట్టుకుని వెనకాల రావాలా. ఈ లెవెల్ క్రాసింగ్ పనులని నాకు ఆడెట్టుకోక, అర్థమైందా? బాగా. అదే తర్వాత ఈ నాయుడు కుటుంబంలో మనం ఇక్కడికి వచ్చాడని వాసన రానీను. నాకు వాయుపుత్రుని చూపించు. నేనే వాడిని చూడలేదు. పై పెట్టక, నోరు మూసుకురా. ఆల్ ది బెస్ట్. ఇంతవరకు బానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది? ఆవేశపడాలండి తప్ప. నోరు మీరా కొండముచ్చు. మామూలుగా నేర్చాను కదా, కొండముచ్చు అంటదేటి. అందరి ఇష్ట ప్రకారం కంపెనీని రీఓపెన్ చేసాం. నీకు సంతోషమేగా? ఇది మీకు ఇమ్మన్నారు. నాకా? ప్రేమతో వాయుపుత్ర. అది నాకు పెదవులు కలుపు బలపులు తెలుపు లేడీ లవ్లీ జోడీ నీతో డైలీ డ్యూటీస్ మహారాణి మహారాణి నువ్వు జైపూర్
రాణి అయ్యో నీ